వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా 4 గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు 20 మంది రైతులను చర్చకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు గుండంపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు 2 వాహనాల్లో వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని వాహనాలు ఎక్కించే క్రమంలో స్థానికులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పురుగుల మంది డబ్బాలతో మహిళలు రోడ్డుపై వచ్చారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏది ఏమైనా ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ వద్ద జాతీయ రహదారిపై 4 గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. దిలావర్పూర్లో నిర్మించనున్న ఇథనాల్ పరిశ్రమను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు కుటుంబ సమేతంగా జాతీయ రహదారిపై రోడ్లపై కూర్చుని నిరసన తెలిపారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు కనిపించడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారు నిరసన తెలుపుతూ ఉండగా ఆర్డీఓ రత్న కళ్యాణి అటువైపు రావడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సుమారు 3 గంటల పాటు రత్న కళ్యాణి వాహనం అక్కడే నిలిపివేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక వారంతా రోడ్డుపైనే వంటలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు అనగా 24 గంటల ఉద్రిక్తతల నడుమ నిరసనలైతే కొనసాగుతూనే ఉన్నాయి. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన మాదిరిగానే ఇక్కడ పరిస్థితి ఏర్పడింది. పోరాటం ఉధృతంలో భాగంగా రాత్రి రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తుల దగ్గరకు స్థానిక ఆర్డీఓ రత్న కళ్యాణి వెళ్లారు. ఆర్డీఓ రావడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్డీఓ కారును చుట్టుముట్టారు. కారును ధ్వంసం చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న జిల్లా ఎస్పీ భారీగా పోలీసులతో వచ్చి ఆర్డీఓను అక్కడి నుంచి పంపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని గ్రామస్తులు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆందోళనలో పాల్గొన్న వారిలో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఉన్నారు. అక్కడికి చేరుకున్న ఆర్డీఓ రత్న కళ్యాణి కారులోనే దాదాపు 5 గంటలు నిర్బంధించారు. ఇథనాల్ పరిశ్రమపై తమ ఆందోళన మొదలైనప్పటి నుంచి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరిరావు కనబడలేదంటూ చిత్రపటాలను ప్రదర్శించారు. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని దిలావర్పూర్ ప్రజలు స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ వివాదంపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఇటీవల కాలంలో ధర్నాలు, నిరసనలు తీవ్రతరమయ్యాయి. తాజాగా గ్రామస్తులు ఈ రోజు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద
జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ నిరసనలో ఇతర గ్రామాల ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు సైతం పాల్గొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై ధర్నాతో భారీగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసి దిలావర్పూర్ మండలంలోని పంట పొలాలను, పర్యావరణాన్ని కాపాడాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు. లేని పక్షంలో ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దయ్యేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, ప్రస్తుతం దిలావర్పూర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ రైతుల డిమాండ్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ పద్మ. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివాదం రోజు రోజుకు మోగుతుంది. సుమారు 4 గ్రామాల ప్రజలు ఈరోజు పూర్తి స్థాయిలో నష్టపోతామని చెప్పేసి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు సైతం రోడ్లో పడతాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డాయి. దీంట్లో భాగంగానే ఈరోజు దిలావూర్ ప్రాంతం మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్తకు దారి తీసిందని చెప్పొచ్చు. రైతులు వేలాది మందిగా తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించి ఇథనాల్ ఫ్యాక్టరీకి అనవసరంగా వద్దు అని చెప్పేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఆర్డీఓ వచ్చి నచ్చ చెప్పినప్పుడు కూడా వారిపై తిరగబోయే పరిస్థితి మనకు కనపడ్డది. దీంట్లో భాగంగా ఈరోజు అక్కడ ఒక వైపు ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే వేలాది కుటుంబాలతో ఈరోజు రోడ్డున వచ్చి మా పంట పొలంలో కాపాడాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనపడ్డది. దీంట్లో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే సైతం ఇప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే వేలాది కుటుంబాలతో మేము రోడ్డున వచ్చినప్పుడు కూడా మమ్మల్ని రావాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా వారు ఏ విషయంలో సైతం రావాలని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగా నేను వేలాది కుటుంబాలతో తమకు న్యాయం జరగాలని చెప్పేసి దిలావర్పూర్ సంబంధించిన గ్రామస్తులు 4 గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి వంట వార్పుతో పాటు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇప్పటి కూడా రాకపోవడంతో పాటు వారికి సంజాయించే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తలేదు. సుమారు చూస్తుంటే మనకు ఏదైతే ఇంటర్నల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పెట్టడం వల్ల ఈ రోజు అనేక గ్రామాలు రోడ్డులో పడతాయి. ఆ రోడ్డులో పడ్డ గ్రామాలను ఆదుకునే పరిస్థితి లేదు. దీంట్లో భాగంగానే తమకు న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాడుతున్నప్పుడు కూడా అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన వైఖరి రాకపోవడంతో ఈరోజు రోడ్డులో పడి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలోకి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రాంతం చూస్తుంటే ఒకవైపు ఉద్రిక్తంగా నెలకొంది. ఎందుకంటే అధికారులు సంజాయించే పనిలో ఉన్నప్పుడు కూడా వాటి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఒకవైపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు మనకు పద్మ. అయితే ధనంజయ్, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అధికారుల వెర్షన్ ఏ విధంగా ఉంది అసలు? సో ఇప్పటికే చూస్తున్నాం, ఎందుకంటే గుండంపల్లితో పాటు అనేక గ్రామాల ప్రజలు ఈ రోజు కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ఈ అదుపులో తీసుకున్న గ్రామ రైతులతో పాటు అనేక మంది మరింతగా తరలి వచ్చి తమ న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అధికారుల నుంచి మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి రాకపోవడం వల్లే ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఒకవైపు స్థానిక ఆర్డీఓ వచ్చి కళ్యాణి తో పాటు స్థానిక ఎంఆర్ఓలు వచ్చి ఆందోళనకారులకు, రైతులకు సంధానించినప్పుడు కూడా వాటి సమస్య పరిష్కారం మాత్రం ఇక్కడ స్పష్టమైన హామీ ఇస్తేనే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి 4 గ్రామాల రైతులు ఈ రోజు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారుల నుంచి స్పష్టమైన వైఖరి రావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం ఇలా చూస్తున్నాం. ఎందుకంటే గ్రామాలతో పాటు అనేక భూములు ఈరోజు 4 గ్రామాలంటే సుమారు వేలాది కుటుంబాలతో పాటు వేలాది ఎకరాల భూములు ఈ రోజు ఇథనాల్ ఫ్యాక్టరీతో పూర్తి స్థాయిలో ఎడారిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి మా న్యాయమైన భూములను కాపాడాలంటే ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి ఈ రోజు నినాదంతో ముందుకు పోతున్నారు. ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యేకు సంబంధించిన మహేశ్వర్ రెడ్డి ప్లేకార్డ్ ని పట్టుకొని దిష్టి బొమ్మను పట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు అక్కడ ఒక భయానక వాతావరణం సైతం నెలకొంది. ఒకవైపు పోలీసులకు అటు రైతులతో పాటు ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన వైఖరి వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదేది లేదని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు సైతం రైతులు సైతం చెప్తున్నారు మనకు పద్మ.
అయితే దాని నుంచి మరి ఆ గ్రామ ప్రజలకు ఎవరైనా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయా? అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు కాబట్టి మిగతా ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు వారికి? సో ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఎవరు రావడం లేదు. ఎందుకంటే స్థానిక బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన తమ అంచెలను సూతం అక్కడ పంపించే పరిస్థితి మనకు ఇక్కడ కనబడతలేదు. ఆ విధంగా చూస్తుంటే కేవలం బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కొంతమంది ఆందోళనకారులకు మద్దతు పలికి అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడింది. ఎందుకంటే అనేక గ్రామ ప్రజలు ఈరోజు నీట మునిగి ఎడారిగా మారుతున్న భూములను కాపాడాలని చెప్పేసి మేము న్యాయంగా రోడ్డునెక్కి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వాటి సమస్యను పరిష్కరించకుండా ఎవరు అసలు మాకు అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి ఒకవైపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అందులో భాగంగానే తమకు సంబంధించిన సుమారు వేలాది గ్రామాల రైతులు రోడ్డును వచ్చినప్పుడు కూడా వాటి సమస్య పరిష్కరించకుండా ఒకవైపు పోలీసులు పెద్ద ఎత్తున పెట్టి మమ్మల్ని ఆందోళనకారులు బెదిరింపులకు పాల్పడుతూ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒకవైపు రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏది ఏమైనా సరే మా న్యాయమైన భూములు పోకుండా మేము ఎంతటి దానికైనా సిద్ధం అని చెప్పేసి రైతులు ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఒకవైపు చూస్తుంటే ఉద్రిక్త వాతావరణం సైతం నెలకొంది. ఎందుకంటే హైవే రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాలతో పాటు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చేరినప్పుడు కూడా భారీ ఎత్తున వాహనాలు సైతం అక్కడ స్తంభించిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు కావాల్సిన న్యాయమైన భూములతో పాటు ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి అక్కడ స్థానిక రైతులు సైతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం మన పద్మ. అయితే అక్కడ గ్రామస్తులు తీసుకున్నట్లయితే కనుక దాదాపు 24 గంటలుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఫ్యాక్టరీ వద్దు, మాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం అంటే వాళ్ళు పర్టికులర్గా ఫ్యాక్టరీ వద్దనే ధైర్యం మీద ఉన్నారా, లేదా ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేయమని రీతితో కోరుతున్నారా? గ్రామస్తులు ఏం కోరుతున్నారు ఎస్పెషల్లీ? సో ప్రత్యేకంగా చూస్తున్నాం, ప్రత్యేక ఏర్పాటు చేసినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న భూములు సైతం పూర్తి స్థాయిలో ఎడారిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే పరిశ్రమల ఏర్పాటు, ఇతర కంపెనీ ఏర్పాటుతో అక్కడ భూములన్నీ పూర్తి స్థాయిలో ఎడారిగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాకుండా వేరే దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనలు సైతం రైతులు ఒకవైపు ప్రభుత్వానికి అటు అధికారులకు విన్నవించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పెట్టడం వల్ల చాలా మట్టుకు ఉన్న సస్యశ్యామలంగా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మా భూములు ఎడారిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి వాటి సమస్యను గట్టెక్కించడానికి ప్రభుత్వం పునరాలోచించాలి. అధికారులు సైతం ప్రత్యామ్నాయ చర్యలు సైతం తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే సారవంతమైన భూములు ఉన్నాయో అక్కడ పరిశ్రమల ఏర్పాటుతో భూములు మొత్తం ఎడారిగా మారి రైతులకు ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి ప్రస్తుతం రైతులను ఆదుక దిశగా ఉందన్న ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుతో అనేక గ్రామాలు రోడ్డున పడి రైతులతో పాటు రైతు కుటుంబాలు సైతం ఈరోజు విధిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటి సమస్య పట్ల పరిష్కారం చూపించి దీని పట్ల స్పష్టమైన వైఖరి ఇవ్వాలని చెప్పేసి అక్కడ స్థానిక రైతులు సైతం డిమాండ్ చేస్తున్నారు పద్మ. అయితే గ్రామస్తులు అంతగా ఏకమై ముక్త కంఠంతో చెబుతున్నారు ఈ ఫ్యాక్టరీ మనకు వద్దు అని చెప్పేసి 24 గంటలుగా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపై అధికారులు ఎవరు కూడా, పై అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. వీరు వద్దు అంటున్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఇష్టపడట్లేదు. కాబట్టి సో ప్రత్యామ్నాయంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఉన్న పరిస్థితిని బట్టి అధికారులు పట్టించుకోకపోవడాన్ని? ఓకే రైట్ పద్మ, ప్రస్తుతం చూస్తున్నాం అక్కడ ఏంటంటే రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డులకి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్థానిక అధికారులు కానీ స్పష్టమైన హామీ సైతం ఇవ్వడం లేదు. ఎందుకంటే తమ న్యాయమైన భూములతో పాటు పంట పొలాలను కాపాడాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఏ ఒక్కరి నుంచి కూడా ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి రావడం లేదు. సుమారు 24 గంటల నుంచి ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి అక్కడ తమ డిమాండ్ల సాధన కోసం రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా వాటి సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా తమకు భూములు కోల్పోతున్న వారికి రక్షణ కల్పించి తక్షణ సహాయంగా మనకు అందిస్తే దానిపై పునరాలోచించే ఆస్కారం ఉంది. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఈరోజు పరిశ్రమల ఏర్పాటుతో భూములను తీసుకుంటామని చెప్పేసి రైతులను ఇబ్బంది చేస్తే మేము పూర్తి స్థాయిలో రోడ్డున పడతామని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అటు అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక వైపు విజ్ఞప్తి సైతం చేస్తున్నారు. ఎందుకంటే వేలాది కుటుంబాలు ఈరోజు ఆ భూములపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సుమారు 4 గ్రామాల ప్రజలను ఆదుకునే పరిస్థితి దిశగానే ఈరోజు అటు అధికార యంత్రమే కావచ్చు, ప్రభుత్వమే కావచ్చు ముందుకు పోవాలని చెప్పేసి అక్కడ స్థానిక రైతులు సైతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పద్మ. అయితే అసలు ఈ ఆందోళనలో ఎన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు అసలు?
ప్రధానంగా చూస్తుంటే 4 గ్రామాల ప్రజలు సైతం ఇటు ఏదైతే దిలావర్పూర్ గ్రామంలోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామానికి సంబంధించిన సుమారు 4 గ్రామాల ప్రజలు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఈరోజు వారికి మద్దతుగా మరిన్ని గ్రామాలు సైతం వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే 24 గంటల పాటు ఈరోజు ధర్నాతో పాటు ఆందోళన కార్యక్రమం చేస్తున్న క్రమంలో ఒక్కొక్కరిగా వాళ్ళకు మద్దతు పలుకుతూ అనేక గ్రామాలు సైతం వస్తున్నాయి. సుమారు మనకు ఇప్పటికే చూస్తున్నాం. ఎందుకంటే 4 గ్రామాలకు సంబంధించిన భూములు నష్టపోతున్నాయి కాబట్టి వాటితో పాటు సుమారు 15 గ్రామాల ప్రజలు ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వారికి బాధ్యతగా నిలుస్తున్నారు. ఎందుకంటే రైతు ఉంటేనే ఈరోజు దేశం క్షేమంగా ఉంటుంది కాబట్టి రైతులను కాపాడే దిశగా ప్రభుత్వాల మనుగడ ఉండాలి. కానీ ఈరోజు పరిశ్రమ ఏర్పాటుతో రైతులు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాటి సమస్య పరిష్కారం కోసం అటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇటు అధికారులే కావచ్చు, దీంట్లో కృషి చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న సందర్భాలు సైతం చూస్తున్నాం. ఎందుకంటే గ్రామాలతో పోల్చుకుంటే ఈరోజు 4 గ్రామాల ప్రజలు ఈరోజు ఏడాదిగా మారుతాయి కాబట్టి అటు 4 గ్రామాల ప్రజలతో పాటు సుమారు 8 గ్రామాల ప్రజలు ఈరోజు ఆ గ్రామ ప్రజలకు అండగా నిలుస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం పద్మ. అయితే కలెక్టర్ హామీ కంటే లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే గనక మేము ఈ నిరసన అయితే వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు కాబట్టి ఆ దిశగా అధికారుల నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు? సో ఒకవైపు చూస్తున్నాం. ఎందుకంటే రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను మాత్రం న్యాయబద్ధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మాకు పంట పొలాలు ఏం వద్దు అనే నిర్ణయంతో ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. అటు దాంట్లో భాగంగా ఈరోజు మమ్మల్ని రక్షించాలని చెప్పేసి అటు కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగానే లిఖిత పూర్వకంగా మా పంటలకు రక్షణ కల్పించి మాకు ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు అనే నిర్ణయంతోనే వాళ్ళు ముందుకు పోతున్నారు. స్పష్టమైన వ్యాఖ్యలు వచ్చేంత వరకు మేము ఆందోళన మాత్రం మరింత ఉధృతంగా చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన వ్యాఖ్యలు వచ్చేంత వరకు రోడ్డుపైనే బైఠాయించి ఈరోజు వంట వార్పు చేసుకునేందుకు సిద్ధమని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు తమ ఉక్తకంఠంతో ఉన్నారు. ఇందులో భాగంగా వాటిని సంధానించే పనిలో ఈరోజు స్థానిక ఆర్డీఓ కళ్యాణ సైతం రంగంలో దిగినప్పుడు కూడా వారి మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన వైఖరి వస్తే తప్ప మేము న్యాయమైన డిమాండ్ల సాధన పరిష్కారం అంతే అయ్యేకు మేము ఇక్కడ ఆందోళన మాత్రం నిర్వహించలేదని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు సైతం రైతులు సైతం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పద్మ. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. మొత్తంగా నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ లో ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులైతే ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా 4 గ్రామాల రైతులు రాస్తారోక నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు 20 మంది రైతులను చర్చకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు గుండంపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు 2 వాహనాల్లో వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని వాహనాలు ఎక్కించే క్రమంలో స్థానికులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పురుగుల మందు డబ్బాలతో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏది ఏమైనా ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు ఆ గ్రామాలు. ఇక దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ కూడా గ్రామస్తులైతే డిమాండ్ చేస్తున్నారు.